ఇది 1952లో నుంచి ఈ పాత బస్ స్టాండ్ అనేది ఉందండి. ఇప్పుడు అసలు విజయవాడ ఆర్టీసీ పుట్టిన కాడ నుంచి ఇదే ఫస్ట్. ఈ పాత బస్ స్టాండ్ అంటే పెద్ద పేరు. ఈ పాత బస్ స్టాండ్లో ఇన్ని సర్వీసులు 115 సర్వీసులు ఉండండి గవర్నమెంట్ టూ డిపోలో. ఆ 115 సర్వీసులు ఇంతమంది జనాన్ని అక్కడ ఎక్కడో రాళ్ళ చెరువు అంటున్నారు. అదేమో దారి లేదు, వన్ వే రోడ్డు అంటే అసలు అది రాళ్ళు కొట్టని ఎప్పుడు సరి చేయాలి, ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు మాకు డిపో ఇవ్వాలి. దీని మీద మేము కొద్దిగా గవర్నమెంట్ని మేము వ్యతిరేకం కాదండి. అంతకుముందు కూడా 28 ఎకరాల గన్నవరం స్థలం తీసేసుకున్నారు. దానికి 28 సెంట్లు కూడా ఎక్కడా మాకు చూపించలేదండి. మాకు ఇక్కడ ఎక్కడో చూపించారో అది మీకేనన్నారు, అదేమి మాకేమీ ఎలక్ట్ చేయలేదండి. ఇప్పుడు కూడా పాత బస్ స్టాండ్ తీసేస్తే మాకు ఆందోళన ఉన్నాం. ఎక్కడిస్తారు, ఏం చేయాలి మేము? ఇక్కడ అతి దగ్గరలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరలో మా అధికారులు ఎవరో ఫోన్ చేసినా 5 నిమిషాల్లో బస్సు తీసుకెళ్ళి ప్రయాణికులకు అందుబాటులో ఉండగలం. ఇప్పుడు ఇక్కడ అడ్డ రోడ్డు కాడి నుంచి రావాలన్నా అంత దూరం నుంచి బస్సులు అయితే అవైలబుల్గా లేవు. రావాలంటే అక్కడి నుంచి 15 కిలోమీటర్లు రావాలి ఇక్కడికి. ఇక్కడైతే రైల్వే స్టేషన్ ఫోన్ చేస్తే మొన్న సంక్రాంతి పండుగ స్పెషల్లో 3 బస్సులు జనం ఉన్నారంటే తీసుకెళ్ళి మన ఈ ఊరు తీసుకెళ్ళి వైజాగ్ ట్రైన్ ఏదో ఇబ్బంది వస్తే 3 బస్సులు జనం ఎమ్మట పెట్టి 5 నిమిషాల్లో బస్సులు అరేంజ్ చేసాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే బస్సులు ఎట్టంత ప్రయాణాలకి మాకు దూరం వ్యత్యాసం పెరిగిపోతుంది. దాని గురించి ఏమి లేకుండా గవర్నమెంట్ ఏదో మీరు వెళ్ళిపోవాల్సిందే, ఈ స్థలం ఖాళీ చేయాల్సింది, వాళ్ళకి ఇచ్చామని మమ్మల్ని కలెక్టర్ గారు వచ్చి ఎన్ని కొలతలు వేసుకెళ్ళారండి. మేము చెప్పాల్సింది మేము చెప్పాము, అధికారులకి మేము ఇచ్చుకుని మేము యూనియన్ తరపున మేము ఇచ్చాం. కాబట్టి మా యందు దయ చూపించాలని సీఎం గారిని కోరుతున్నాం.